కీర్తనలతో మిమ్మల్ని స్తుతించున్నాం తండ్రి. మా ఆరాధ్య దైవం అనేటువంటి మిమ్మలను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటలో మరో భాగంలోనికి మేము ప్రవేశిస్తూ ఉంటుండగా, ఏ సందేశాలైతే మా ఆత్మీయ జీవితాలకు, మా యొక్క భౌతిక జీవితాలకు అవసరమో నేర్పిస్తూ, మమ్మల్ని చక్కదిద్దుతూ దిద్దుబాటు చేస్తూ, మీ రాజ్యంలోనైనా అనేకులకు మాదిరిగా మా జీవితాలు ఉండులాగున సహాయం చేయించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో కూడా నిలవబడిన మీ దాసులను సమయోచితమైన జ్ఞానంతో నింపి మీ పాత్రగా వాడుకొనండి. వినగలిగిన చెవులను, గ్రహింపగల మనస్సు, చేరువచ్చిన బిడ్డలకు అనుగ్రహించమని, బలహీనలు ఎవరైనా ఉన్నట్లయితే అటు వారికి క్షేమమును దయచేయమని అడుగుతూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ, మీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధకులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేవుని యొక్క పిల్లలముగా తండ్రిని ఆరాధించుటలో సందేశం వినడానికి మన ముందు ఉన్నటువంటి అంశంలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఆ అంశాన్ని మనం ప్రవేశించడానికి ముందుగా ఒక వాక్యాన్ని చదువుకుని, యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు యెహోవా ఎవరిని అడుగుతూ ఉన్నాడట? అపవాదిని అడుగుతూ ఉన్నాడు. అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో మనకి అర్థమైంది. దేవుని యొక్క సమాధానం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. నువ్వు ఎక్కడి నుండి వచ్చావని వాడిని అడుగా అపవాది ఏమంటున్నాడంటే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు వచ్చాడు. అపవాది యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అపవాది అనేటువంటి ఒక పాత్ర బైబిల్లో మనకి ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. ఈ అపవాది అనేటువంటి ఈ పోర్షన్ను చూశారు, ఇది చాలా సందర్భాల్లో అపార్థం చేయబడుతుంది. ఎక్కువగా అర్థం కంటే అపార్థం ఎక్కువ చేసుకుంటున్నారు అపవాదిని. ఎందుకంటే దైవ గ్రంథం ఎక్కడైతే మాట్లాడిందో అక్కడే మాట్లాడాలి, ఎక్కడైతే మౌనముగా ఉందో అక్కడ మౌనంగా ఉండాలి. బైబిల్ గ్రంథం ఏ ఉద్దేశంతో మాట్లాడిందో ఆ ఉద్దేశంతోనే మనము మాట్లాడాలి, అలాగే ఆలోచన చేయాలి. లేని చోట అది గ్రంథం మౌనంగా ఉన్నప్పుడు మనం కూడా మౌనంగానే ఉండాలి. లేని అర్థాలను మనము తీయటానికి అవకాశం లేదు. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఏదన్నా ఒక విషయాన్ని మనం చదువుతున్నప్పుడు అది ఏ ఉద్దేశంతో ఎంతవరకు అయితే మాట్లాడిందో ఆ విషయాన్ని ఆ ఉద్దేశంతోనే మనం మాట్లాడాలి. ఒకవేళ ఆ మేరకు మనం మించి మాట్లాడామనుకోండి, అది దేవుడు ఉద్దేశించినటువంటి సందేశం మాట్లాడడం అవుతుంది. మరి దేవుడు ఉద్దేశించినటువంటి సందేశం మాట్లాడితే మరి దేవునికి నచ్చదు కదా. దేవుని మాటకు మనము నానార్థాలు తీసిన వాళ్ళం అవుతాం కదా. అప్పుడు దేవుని యొక్క శిక్షకు మనం పాత్రలు అవుతాం కదా. వినేటువంటి వారికి ఇబ్బంది ఏమి ఉండదు.
బోధించారు కాబట్టి మేము ఇలాగ అర్థం చేసుకున్నాం అంటారు. బోధించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క పాత్రను గురించి గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. అంటే కొన్నిసార్లు బైబిల్ అందరూ నచ్చుతారు కానీ మనకు ఒకరు నచ్చరు. ఎవరో అపవాది నచ్చడు. చీట్కి మాటికి కూడా మనం ఎవరి మీద నిందేసేస్తాం? అపవాది. ఇప్పుడు మనకు నచ్చని వ్యక్తుల్ని మనం మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం, అది కరెక్టా? మనకు నచ్చినంత మాత్రాన, మనకి ఇష్టం లేనంత మాత్రాన ఆ వ్యక్తి గురించి మనము మరొక రకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. నీకు నచ్చకపోతే సైలెంట్, అక్కడితో ఆగిపోవడమే. ఇప్పుడు అపవాది మనకు నచ్చలేదని అపవాదిని గురించి రకరకాలైనటువంటి పదార్థాలు తీసుకుంటూ ఇలాగుంటాడని అలా ఉంటాడని మనం చెప్పడానికి అది ఇవ్వబడినటువంటి సందేశాన్ని మాట్లాడినట్టే ఉంటుంది. దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటుంది. ఏమండి, మనకు నచ్చినంత మాత్రాన అపవాదిని మనం విడ్డూరంగా చిత్రించవలసినటువంటి పని అయితే లేదు. సాతాను యొక్క పుట్టుపూర్వోత్తరాలు మరొకసారి చెప్తున్నాను. సాతాను యొక్క పుట్టుపూర్వోత్తరాలు బైబిల్ యొక్క చర్చనీయాంశం అయితే కాదు. బైబిల్ యొక్క చర్చనీయాంశం అయితే కాదు. దేవుని పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడగలరా? దేవుని పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. అపవాది యొక్క పుట్టుక గురించి కూడా బైబిల్ గ్రంథం మనకి చెప్పట్లేదు. ప్రారంభంలో మాట అన్నాను, బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో మనం అక్కడే మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ సైలెంట్ అయిందో అక్కడ మౌనంగా మనం ఉండవలసిన అవసరం ఉందన్నమాట అండి. ఏమండి, అయితే అపవాది గురించి ఆయా కోణాల్లో నుంచి మనుషులు ఎన్నో ఊహలు, ఎలా ఉంటాడని అలా ఉంటాడని రకరకాలైనటువంటి బోధలు లేకపోలేదు. మనకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇదిగో రాత్రి వచ్చింది అపవాది. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు న్యూస్ చూశాను, 30 మంది దాకా చచ్చిపోయారట. ఏ భయం చేత? దెయ్యం భయం చేత. ఆ ఊర్లో దెయ్యం వచ్చిందని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపోళ్ళు ఈ భయంతో ఏమైపోయారు? చనిపోయారట. దెయ్యం అంటే ఎవరో? అపవాది యొక్క ఏజెంటే దెయ్యం. అసలు అపవాదిని ఎవరో ఇప్పుడు దాకా చూడలేదు. రాత్రి సాతాను వచ్చిందని అంటారు, అసలు సాతాను చూడలేదు మనం. అసలు సాతాను చూసింది యేసుప్రభు వారే. ఆ రూపాన్ని మనం చూడలేదు ఎప్పటికీ కూడా. కానీ ఆయా రూపాల్లో వస్తూ ఉంటాడని చెప్తూ ఉన్నారు, గ్రంథం కూడా చెప్తూ ఉంది. అయితే మన యొక్క కుతూహలాన్ని, మన యొక్క ఉత్సాహాన్ని, మన ఆనందాన్ని తీర్చడం బైబిల్ యొక్క ఉద్దేశం కాదు. మనం ఏదో అనుకుంటున్నామో అది గ్రంథం ఎందుకు తీరుస్తుంది? గ్రంథం ఏమైతే మాట్లాడిందో ఆ మేరకు మనము అలాగ సెట్ అవ్వాలి కానీ, అలా నేర్చుకోవాలి కానీ, మనం అనుకున్నట్లుగా ఇలాగుంటాడు అనేటువంటిది మన గెస్సింగ్ తప్పు. ఏమండి, ఇంకో సంగతి ఇక్కడ నేను జ్ఞాపకం చేసి పాఠంలోకి వెళ్తాను. మనందరం కూడా నరులమే. మనకు సంబంధించినంత మట్టుకు ప్రతి నరుడికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు మాట్లాడుకోవాలన్నది మాట్లాడతావు, చేయాలనుకున్నది చేస్తావు, చేయకూడదని మానేస్తావు. స్వేచ్ఛ ఇచ్చాడు. ఎలాగైతే నరులకు స్వేచ్ఛ ఉందో అపవాదికి కూడా ఏముంది? స్వేచ్ఛ ఉంది. అపవాదికి కూడా స్వేచ్ఛ ఉంది. అంటే ఈ స్వేచ్ఛ ఇవ్వడంలో కొంత రిస్క్ కూడా జరిగి ఉండొచ్చు. దేవుడు చాలా బాధపడి ఉండొచ్చు. నరులకి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఎంత ప్రమాదం ఉంది? ఈ స్వేచ్ఛతో మనం చేసిన ప్రతిదీ కూడా జడ్జిమెంట్ రోజున లెక్క చెప్పాలా లేదా? చెప్పాలి. అసలు స్వేచ్ఛ లేకుండా ఉంటే బాగుండేమో. నరుడికి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల తనకిష్టమైనటువంటివి చేస్తూ ఉంటున్నాడు. అపవాదికి కూడా స్వేచ్ఛ ఉంది. అయితే ఈ సృష్టిలో అపవాది యొక్క స్థానం ఎక్కువగానే కనపడుతుంది. దేవుడు కలుగు చేసిన ఈ సృష్టిలో అతను ఏ రూపంలో లేక ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అనేటువంటిది మనం గెస్ చేయొచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యములైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను. ఏమైనా ఉంది అక్కడ? సర్వమును ఆయన యందు ఏం చేయబడ్డాయి? ఈ మాటను బట్టి మనం ఏం గెస్ చేయొచ్చు? ఉండొచ్చు. సర్వము కూడా ఆయన యందు, ఆయన ద్వారానే, అంటే క్రీస్తు ద్వారానే, ఆయన ద్వారాను, ఆయన బట్టి ఏం చేయబడ్డాయి? సృజించబడ్డాయి మాటండి. అయితే చాలండి. కనుక దేవుడిలాగా ఆయన స్వయంభవుడు కాడు. స్వయంభవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. దేవుడు తనకు తానుగా ఉన్నవాడు. కానీ మిగిలినవన్నీ కూడా ఈవెన్ అపవాదితో సహా ఏం చేయబడినట్లుగా కనపడుతుంది? సృజించబడినటువంటి వారే. ఏమండి? దేవుని వలె ఉన్నవాడు అనువాడు కాడు. దేవుని యొక్క సృష్టి నిర్మాణంలో ఒక భాగమే. కనుక ఇది ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఈరోజు మనము అపవాది యొక్క స్వభావంలో ఒక స్వభావాన్ని చదివారు మీరు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8లో దేవుడు అడుగుతుంటే ఏమన్నాడండి? ఇటు అటు తిరుగు. అంటే ఈరోజు వాడి స్వభావం ఏం చూస్తామంటే తిరుగుబోతూ. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. ఎవరో తిరుగుబోతులు ఉన్నారు, గర్వబోతులు ఉన్నారు, తిండిబోతులు ఉన్నారు, తిట్టుబోతులు ఉన్నారు, నిద్రబోతులు ఉన్నారు, సోమరిబోతులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, వదరబోతులు కూడా ఉన్నారు. మన స్థానిక సంఘంలో లేరు కాబట్టి గౌరవం లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్నవాళ్ళు లిస్టు చెప్పాను మీకు. ఈ లిస్టులో ఉన్నటువంటి ప్రతి పదంలో మనుషులు మాకు కావాలండి అని అంటే ఈ వారం స్టార్ట్ చేసి సుమారు ఎన్ని అన్నానో అన్ని వారాలు చెప్పగలను. లేదండి ఈరోజు ఈ పాఠంతో అయిపోద్ది, ఇంకా మనలో ఎవరు లేరు కాబట్టి వద్దండి అంటే కనుక మరి నెక్స్ట్ పాఠానికి వెళతాం వచ్చే వారం. ఈరోజు తిరిగిపోతే యొక్క లక్షణం ఎవరిదని చెప్పుకున్నాం? అపవాదిది. ఆ లక్షణాలు చూద్దాం. మనలో ఎవరిలో ఉండవనుకోండి, కాకపోతే వాడిని ఒకసారి దృష్టిలో పెట్టుకుని చూద్దాం. ఏమండి? యోబు గ్రంథం 1 ఎంత చదివారు? ఇప్పుడు 2 కూడా చూద్దాం. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితవని వాడిని అడుగగా అపవాది మళ్ళీ డ్యూటీ ఏంటి మనవాడిది? తిరగడమే. రైట్. ఈ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం రాసుకుంటే ఈ తిరుగుబోతు యొక్క లక్షణం ఇది అపవాదికి సంబంధించింది. ఎవరికి సంబంధించింది? అపవాదికి సంబంధించింది మాట అండి. మొట్టమొదటిగా మనం ఏం ఆలోచన చేయొచ్చు అంటే యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయము ఎక్కడి నుంచి వస్తాము అంటే 23 చదువుతున్నాం. అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు ఆహారం కొరకు ఆతృత కలిగి తిరుగుతారు వీళ్ళు. ఎవరండి? తిరుగుబోతులు. ఈ గుణం ఎవరిదని చెప్పుకున్నాం? అపవాది సంబంధించింది. ఆహారం కొరకు ఆతృత పడతారు. ఆహారం ఎక్కడ దొరుకుతుందా? ఈ ఆహారం తినొచ్చా తినకూడదా? ఈ భోజనానికి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇవేమీ కూడా ఆలోచన చేయరన్నమాట. ఆహారం దొరుకుతుందని, ఎక్కడ దొరుకుతుందని ఆతృత పడిపోతూ ఉంటారట. ఇశ్రాయేలీయులు ప్రతి పచ్చని చెట్టు కింద ఏం చేశారండి? మాంసం వధించుకుని ఆహారం తినేవారండి. అంటే చెట్టు దగ్గర వధించారంటే చెట్టుకి ఏం చేశారు? వాళ్ళు పూజ చేశారు. కొన్ని పంటలు కోసేటప్పుడు పంటల దగ్గర కూడా ఏం చేస్తూ ఉంటారు? కోడినో మేకనో గొర్రెపిల్లనో ఏదో ఇస్తూ ఉంటారు.
అక్కడ కూడా క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు? నిజ క్రైస్తవులు అయితే చేయరు అనుకోండి, కొందరు క్రైస్తవులు అనబడేవారు ఏం చేస్తూ ఉంటారో వెళ్ళిపోతూ ఉంటారు. ఇది తినొచ్చా తినకూడదు ఈ పదార్థం అనేటువంటి విషయంలో మన యొక్క మనస్సాక్షి మనకి చెబుతూనే ఉంటుందండి. ఆ మనస్సాక్షిని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయామనుకోండి, ఆహారం కొరకు ఆతృత పడేవారిగా ఉంటారు. అది ఎవరి యొక్క లక్షణం? అపవాది యొక్క లక్షణం. రెండో సంగతి మనం ఆలోచన చేస్తే, ఈ మాట ఆదికాండము 34వ అధ్యాయము, ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసినట్లయితే చూస్తాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను ఏం చేశాడు? ఈ విషయంలో మనం ఏం ఆలోచన చేయాలంటే, ఇంటి పెద్దల అనుమతి లేకుండా తిరుగుతారు. తిరుగుబోతులు ఎవరు అనుమతి వద్దు? వీళ్ళకే ఇంటి పెద్దల అనుమతి వద్దు. అమ్మ వెళ్ళమందా? నో. నాయన వెళ్ళమన్నాడా? నో. వీళ్ళు వెళ్ళాలనుకుంటే ఏం చేసేస్తారు? వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకుంటానికి, అయ్యా ఎక్కడున్నావు, అమ్మ ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఫోన్ తీసి ఏం చేయాలా? మాట్లాడరేంటి? సమాధానం చెప్పాలి. మీరు ఏం చేస్తారంటే, మా పిల్లోడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడో అనేది ఆలోచన చేస్తారు. ఇప్పుడు సాయంకాలం కాలేజీ నుంచి రాలేదనుకోండి, పేరెంట్స్ ఏం చేస్తారు? ఫోన్ చేయరా? ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా. ఫోన్లు లేని పిల్లలు, మన పిల్లలు ఎవరన్నా ఉన్నారా? అందరికీ ఫోన్లు ఉన్నాయా? నాకు లేదని అనకు బొన్ను, అప్పుడే నీకు ఫోన్ వయసు రాలేదు. ఇటు చూడు, వీడు చూడట్లేదని. ఏమండి, మనం వెంటనే కాల్ చేసి, ఇదివరకు అయితే స్కూల్కి వెళ్ళేవారు, స్కూల్కి ఇంకా రాలేదేంటండి మా పిల్లలని వెళ్ళేవారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు, సమాచారం తెలుసుకుంటున్నారు కాబట్టి అమ్మ ఇంకా రాలేదేంటి. అదే దేవుని సన్నిధిలో ఎదిగిన పిల్లలు అనుకోండి, వాస్తవం చెప్తారు. అమ్మ మార్గంలో ఉన్నాను, లేదా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, ట్యూషన్కి వెళ్ళాను. దేవుని సన్నిధిలో ఎదగలేని వాళ్ళు అనుకోండి, ఏం చెప్తారు? రైట్. అబద్ధం ఎవరి నేచరు? నేచరు. వెంటనే మీరు స్పందించాలి. రైట్. ఇప్పుడు ఏం మనం ఆలోచన చేస్తున్నామంటే, ఇంటి పెద్దల యొక్క అనుమతి లేకుండా ఏం చేస్తారో తిరుగుతారు. ఒకవేళ అలా తిరిగితే కనుక నీ లక్షణం ఎవరి లక్షణం? ఇంటి పెద్దల అనుమతి ఉండాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే చేయాలి, పర్మిషన్ లేకుండా చేయరు. వెళ్ళమంటారా? మొన్న పాఠం చెప్పాను విజయాల ఇంటికాడ. అత్త కోడలు ఎలా ఉండాలో చెప్పాను. అంతా చెప్పి లాస్ట్లో మాట చెప్పాను. ఏంటి? కోడలో అత్త యొక్క పర్మిషన్తోనే ఏం చేయాలా? పని ప్రారంభించాలి. విజయ్ అంతేనా? అంతే ఉందంటే 100 మార్కులు కొట్టేసింది అప్పుడే ప్రసన్న. ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాను, అమ్మ ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని మార్కులు వస్తున్నాయి ఇంట్లో అని. దేవుని సందులో ఎదగండి. అన్నీ దేవుడు ఆల్రెడీ మీ పేరెంట్స్ మీకు నేర్పుతారు, మీ అత్తయ్యలు మీకు నేర్పుతారు. ఏమండి, దేవుని సందులో చక్కగా ఎదుగుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, పెద్దల యొక్క అనుమతి తీసుకోండి. ఈ పాయింట్ చాలా అవసరం మన పిల్లలకి, కాదంటారా? ఇప్పుడు ఈరోజు పాఠం విన్న తర్వాత రేపు పొద్దున్న మన పిల్లలు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అనుకోండి, అలవాటు మీద ఒకవేళ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఆఫ్ చేసి ఏం చేయాలి? అరే నాయన ఎక్కడికే, నిన్నైనా అయ్యగారు చెప్పారు, మన స్వార్థికులు చెప్పారు కదా, ఎవరు అనుమతి తీసుకోవాలి? పెద్దల యొక్క అనుమతి తీసుకోవాలి. నీ అనుమతి చెప్పిన ఎక్కడ కూర్చున్నాడు సునీత? ఉన్నాడా?
నీ అనుమతి చొప్పునే వెళ్ళాడా? అది ఆవిడ అనుమతి చొప్పునే వెళ్ళాడట. మరి ఎప్పుడైనా సరే పిల్లలు మీరు వసి వింటున్నావా? ఇవాళ చింటూ లేడా? చేసి వింటున్నావా? ఒకవేళ పెద్దలు వద్దన్నారు అనుకోండి, ఏం చేయండి? వద్దన్నది మా నాయన మా అమ్మ, ఒకవేళ డబ్బులు లేవేమో, కొనట్లేదు, లేదా అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదేమో, అలా వెళ్ళినందుకు దేనా నష్టపోయిందా లేకపోతే బాగుపడిందా? నష్టపోయింది. ఆడపిల్లలారా, మీరు కూడా అమ్మ ఇష్టంతోనే, నాయన ఇష్టంతోనే, లేకపోతే మీ బంధువులు, మీ మేనమామలే, పెద్ద నాయనో చిన్న ఆయనో అమ్మమ్మో నాయనమ్మో ఉంటారు, వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తారు. ఇదిగో అమ్మ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. పెద్దల యొక్క అనుమతి ఖచ్చితంగా అవసరం. 2 చెప్పానా? 3వ సంగతి చెప్తాను. ఇది బోత్ పర్సన్స్కి అండి ఈ లెసన్. కేవలం పురుషులకి స్త్రీలకి, పురుషులకి మాత్రం అనుకోకండి, స్త్రీలకి మాత్రం అనుకోకండి, అందరికీ అవసరమైన 2 పాఠమే. ఏమండి? సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదివేద్దాం. అది అదండి, జీవ మార్గాన్ని విచారించరండి. తిరుగుబోతులట దేవుడు చూపించినటువంటి జీవ మార్గం గురించి ఆలోచన చేయరట. దానికి తెలియకుండానే రైట్, ముందు జీవ మార్గాన్ని విచారింపరు అని రాసుకోండి. దేవుడు చూపించింది నాశన మార్గమా, జీవ మార్గమా? సాతాను చూపించే మార్గం నాశనం. ఇప్పుడు జీవ మార్గం గురించి విచారించిన వారు ఎవరండి? తిరుగుబోతులండి, అపవాది యొక్క నేచర్ ఉన్న వాళ్ళండి. ఇది జీవ మార్గము, చర్చికి వెళదాం రండి అంటే ఇది మంచి మార్గం కాదు. ఇది నీ తోబుట్టువో, లేకపోతే నీ చెల్లో, లేకపోతే నీ అన్నో, నీ అక్కో, లేకపోతే నీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఇవాళ చర్చికి వెళ్దాం అన్నారు అనుకోండి, నువ్వు రానన్నావు అంటే జీవ మార్గాన్ని తృణీకరిస్తున్నట్లే కదా. జీవ మార్గాన్ని ఏమాత్రం విచారింపరండి. ఇంకో మాటలో చెప్పాలంటే 3వ వచనం నుంచి ఈ పదం మీరు రాసుకోవాలి. జార స్త్రీ పెదవుల నుండి ఏం కారణం? జార స్త్రీగా ఉంటారండి వాళ్ళు. అందులోనే ఆ మాటలోనే జీవ మార్గం విచారింపరు, జార స్త్రీగా ఉంటారు. జార స్త్రీగా ఉండకూడదు. 4వ సంగతి ఏంటంటే, ఇప్పుడు 5వ అధ్యాయం 6వ వచనం దగ్గర ఉన్నాం కాబట్టి, వారి పాదాలు ఒక చోట ఉండవంట. తిరుగుబోతుల యొక్క పాదాలు ఒక చోట తిరుగుతూ ఉంటాయి. ఏంటి అప్పుడప్పుడు అంటారో, ఎలా తిరుగుతున్నారు అంటారు? అదిగో ఎందుకు తిరుగుతా దేవుడి? ఏదైనా ఒక పని నిమిత్తం వెళ్తుందా? మంచిది. పని లేకుండా వెళుతుందా? ఇదిగో లిస్ట్ ఇక్కడ ఉంది. అప్పుడు నీ పేరు పక్కనే నువ్వు ఎవరు అసిస్టెంట్ తెలుసా? అమ్మ నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావంటే మాది అపవాది డిపార్ట్మెంట్ అండి అని. అలా అంతే, మా డిపార్ట్మెంట్ అదండి, మా నాయకుడు వాడండి, వాడు అటు ఇటు తిరుగుతాడు, నేను కూడా ఏం చేస్తూ ఉంటాను? తిరుగుతూనే ఉంటాను. కానీ నిన్ను జార స్త్రీగా గుర్తించేస్తుందిగా గ్రంథం, మంచి స్త్రీగా గుర్తించదుగా. 20 రోజులు సంపాదించుకున్న పేరంతా పోతుందిగా. ఎన్ని చెప్పానండి? 5వ సంగతి ఏంటంటే, వీళ్ళు 2వ అధ్యాయము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము కాదండి 17వ వచనం. భర్తను విడిచిపెడతారండి. భర్త ఉండగా కూడా వారితో ఏం చేయరంటే వారు కుటుంబ జీవితాన్ని కొనసాగించారు. విడిచిపెట్టేస్తారన్నమాట అండి.
అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే బంధాలను వారు లెక్క చేయరు, రిలేషన్స్కి విలువ ఇవ్వరు. ఒక్కొక్కరు బంధాలను గుర్తుపెట్టరండి. రిలేషన్స్ ఎంత గొప్ప అంటే దేవుడు మనకి భూమి మీద ఇచ్చినటువంటి గొప్పది ఆస్తి ఏంటంటే బంధాలే. కన్ను మూసిన తర్వాత ఈ బంధాలు ఏమైపోతాయి? ఇంకేం ఉండదండి. ఈ శరీరంలో ఉన్నంత వరకే బంధాలండి. నా అన్న, నా చెల్లి, నా తమ్ముడు, నా అక్క. శరీరం విడిచిపోయిన తర్వాత ఉండరండి. అందరూ కూడా ఎలా ఉంటారు అక్కడ? ఆత్మలే. అందరూ ఎలా ఉంటారండి? ఆత్మలే. మహిమదేహాలతో ఆత్మలు ఉంటాయి, ఇంకా బంధాలు ఉండవండి. అందుకే అన్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారో ఒక్కసారి భూలోకానికి నన్ను. ఇక్కడ వరకే అన్నదమ్ముల బంధం. మరి ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఈ రిలేషన్స్ నువ్వు ఫాలో అవ్వాలనే కదా దేవుడు పెట్టాడు. నా సహోదరులు, నా సహోదరీలు, నా బంధువులు, నా ఆడబిడ్డలు, ఇవన్నీ ఎందుకు పెట్టాడు బాంధవ్యాలంటే ఈ శరీరంతో ఉన్నంత వరకు కూడా ఈ ప్రేమ బాంధవ్యాలు అవసరమండి. ప్రత్యేకించి ఎక్కువగా మీరు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా మీరు ఎవరికి ఇస్తారండి ప్రథమ స్థానం? ఎవరికి ఇస్తారా? భర్తకే ఇస్తారు. స్లో అంటారేంటి? చెప్పొచ్చు కదా గట్టిగా. మీ యజమానికి ఏం చేస్తారో ఎంత ప్రథమ స్థానం ఇస్తారో. అసలు ఆయన నోట నుంచి మాట వస్తుందేమని గజగజ ఒడిగిపోద్ది ఒక్కొక్క స్త్రీ. ఎందుకని? ఏమో ఆయన ఏది ఆజ్ఞాపిస్తాడో ఏ సమయానికి ఆ ఆజ్ఞ ప్రకారం ఏం చేయాలి. ఒకవేళ చేయలేదు అనుకోండి, ఈ విమానం పోతే. ఆ యజమానులు కొట్టరు కాబట్టి, బైబిల్ ప్రకారంగా వింటున్నారు కాబట్టి, మంచి యజమానులు మీరు కలిగి ఉన్నారు కాబట్టి, పొద్దుటే లేచి ప్రశాంత్ వందనాలు చెప్తున్నావమ్మా మీ ఆయన గారికి, పతియే ప్రత్యక్ష మరి అన్నారు కదూ. క్రీస్తునందు సహోదరుడైన శారీరకంగా నీకు యజమానే. స్నేహంగా ఫ్రెండ్షిప్గా ఉండాలి. ఎటువంటి సమస్య అయినా కానీ స్నేహంతో నవ్వుతూ సంతోషంగా చిరునవ్వుతో. ఒక చిరునవ్వు నవ్వింది అనుకోండి, ఎంత కోపంగా ఉన్నటువంటి సాయి అయినా కానీ ఆ నవ్వుతో ఏమైపోతాడు కోపం అంతా అస్సలు మాత్రమే. అప్పుడు అంటది మా విజయరే సాయి, సాయి పండు అంటది. ఇంక సాయి పండు లేదు, ఏం లేదు. ఇంకా ప్రియమైన దేవుని వారలారా, మా విజయ్ మరి లెసన్లో వెళ్ళిపోతుంది. మరి మనం ఏం చేద్దాం? చాలా హ్యాపీ. భర్తను గౌరవించి బాంధవ్యాలకు విలువనిస్తూ ఉంటాం. బాంధవ్యాలకి నువ్వు ఇక్కడ ఎంత బాంధవ్యాలకి విలువిస్తున్నావో అక్కడ ఒక బాంధవ్యాలకి ఇచ్చావని తెలుస్తుంది. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమని చెప్పినప్పుడు అండి ఆ బాంధవ్యాలు విడవలేవనేది కదా. ఎన్ని సంవత్సరాలు పోయినా నీ పుట్టిల్ని నీకు గుర్తొస్తూనే ఉంటుంది బాంధవ్యాలు. కానీ 5వ సంగతి మనం ఏం చెప్పుకున్నామంటే, తిరుగుబోతులట భర్తను ఏం చేస్తారట? విడిచిపెడతారో బంధాలను కూడా విడిచిపెట్టేస్తారు. తెంచేసుకుంటాను ఇవాళతో, నీకు నాకు బంధం లేదు. ఒక్కోసారి చూడండి, గొడవలు పడినప్పుడు ఏమంటారు? అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేడు, నీకు నాకు అసలు ఏ సంబంధం లేదు. రేపు ఇవాళతో ఏమైపోయింది? ఇదే తెంచేసుకుంటావా? తెంచేసుకుంటే తెగిపోద్దా? మరి ఎందుకని అటువంటి పరిస్థితులు చేస్తున్నారంటే ఎవరి లక్షణం? మనం అలా ఉండకూడదని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏనండి, ఎన్ని చెప్పానండి? 6వ సంగతి ఏంటంటే, 2వ అధ్యాయం కాడ ఉన్నారా? 17వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను ఏం చేస్తారండి? నిబంధనను మర్చిపోతారండి. దేవుని నిబంధనను మర్చిపోతారండి. దేవుడు మనతో ఒక నిబంధన చేసుకున్నాడు, ఒడంబడిక చేసుకున్నాడు. కవెనెంట్ అంటాం దీన్ని. నిబంధన చేసుకున్నప్పుడు మనం నిబంధన ప్రజలం. దేవుడు ఎవరితోనైనా స్నేహం చేయాలంటే ఏం చేసుకుంటాడో, నిబంధన లేకుండా ఎవరితోనూ ఆయన స్నేహం చేయడు, సహవాసం చేయడు. నిబంధన ప్రజలం మనం. ప్రారంభపు మనిషి ఆదాము గారితో కూడా ఏం చేశాడు? నిబంధన చేసుకున్నాడు.
పండు విషయంలో, చెట్టు విషయంలో నువ్వు అది తినకూడదు, అది తిన్నావు అంటే కనుక నీకు నాకు నిబంధన ఏమైపోద్ది? అబ్రహాము గారితో నిబంధన చేసుకున్నాడు సున్నతి ద్వారా, నావో గారితో నిబంధన చేసుకున్నాడు. ఇలా ప్రతి ఒక్కరితోనూ కూడా నిబంధన చేసుకుంటూ వచ్చి క్రొత్త నిబంధన కూడా వచ్చేటప్పటికీ క్రీస్తు రక్తంతో మనల్ని ఏం చేసుకున్నాడు? నిబంధన. ఇది రక్తంతో ఏర్పడినటువంటి బంధం. ఇది నిబంధన చాలా గొప్పదండి. నిబంధన చేసుకుంటాం అంటే నిబంధన అంటే ఒకరికొకరు, ఇంకో మాటలో మీకు చెప్పాలంటే భార్యాభర్తలు నిబంధన చేసుకుని ఏక శరీరం అవుతారు, అంతేనా? భార్యాభర్తలు నిబంధన చేసుకుని ఏక శరీరం అవుతారు అంటే ఒకేలాగా. ఇప్పుడు ఈ నిబంధన వాళ్ళు ఏం చేయకూడదు? మర్చిపోదు. మీకు అర్థమడా చెప్తున్నాను, నన్ను అపార్థం చేసుకోండి. ఏమండి, ఒక ఆయన భార్యని కొట్టి తన పుట్టింటి దగ్గర పెట్టాడట. ఆదివారం వచ్చింది, చర్చికి వచ్చాడు. ఆయన ఒకడే వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడా? ఇంకో మాట అడుగుతాను. పూర్వం బలిపీఠాలు కట్టేవారు, అవునా? ఇప్పుడు బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఏం అర్పించాలి? బలి అర్పించాలి. బలి ఇచ్చాడట. యెహోవాకి ఏమి ఇచ్చేవారు? ఇప్పుడు ఆ బలి, ఆ వధించబడినటువంటి బలి పశువు యెహోవాకు ప్రార్థన చేయగానే ఏమైపోవాలా? దహించబడాలి. దహన బలి అంట. ఇప్పుడు ఈయన బలిపీఠాన్ని కట్టి భక్తి చూపించడానికే ఆ బలిపీఠం మీద బలి పశువుని వేసాడు, అర్పించాడట. అదో దహించబడట్లేదట. దహించబడకోకుండా పైనుంచి నీళ్లు వస్తున్నాయట. నీళ్లు వచ్చి ఈ కందకం మీద ఈ మాంసాన్ని ఏం చేస్తుంది? తడుపుతూ ఉందట. మరి తడుపుతూ ఉంటే ఇంకెలా మంటుతుంది ఇది? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడ భార్య ఏడుస్తూ ఉంది, ఆ ఏడిపే ఈ బలిపీఠం మీద ఏమైపోతుంది? మలాకీ గ్రంథం ఎక్కడ ఉంటుందండి? పాత నిబంధనలో చివరి పుస్తకం కదండి, 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి. ఇప్పుడు 13వ వచనం చదవండి. మరియు రెండవసారి మీరు ఎలాగున్న చేయుదురు, యెహోవా బలిపీఠమును తడుపుదురు, కాబట్టి ఆయన మీ నైవేద్యమును ఏం చేయట్లేదు. ఇప్పుడు అర్థమైందా? నిబంధనను మర్చిపోయి వచ్చి యెహోవాకి ఏమి అర్పించేస్తున్నారు? బలి అర్పించేస్తుంటే ఆ బలిపీఠం మీద ఆ దహన బలి ఏమవ్వట్లేదు? దహించబడట్లేదు. కారణం ఏంటి? నిజంగా మీ యజమానులు ఎంత మంచోళ్ళో మిమ్మల్ని ఏ మాట అనరు. అందుకే వాళ్ళు అర్పించినటువంటి బలి వెంటనే ఏమైపోద్ది? దహనం అయిపోతుంది. నిజమేనండి. దహనం అంటే ఏంటో అనుకుంటున్నారో, వారి యొక్క ప్లాన్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది అంతే. భార్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనుకోండి, ఆ ప్రయాణం ఇబ్బంది అండి. గ్రీన్ మరి వెళ్తున్నానంటే వెళ్ళరా అందనుకోండి, అంతే సంతోషం. హోమ్ మినిస్టర్లు మీరు అందరూ ఇంటికి మీరు యజమానురాలుగా ఉన్నారు. దేవుడు మీకు ఒక మంచి హోదా ఇచ్చాడు. పురుషులు వారి డ్యూటీ వాళ్ళు చేస్తారు, కానీ ఎక్కువ బాధ్యత వహించేది ఎవరండి? స్త్రీలేనండి. బైబిల్లో బలమైన పురుషుడు ఇల్లు కడతాడని రాయలేదు, జ్ఞాని. ఐశ్వర్యవంతుడు ఇల్లు కడతాడని రాయలేదు, జ్ఞాని. ఎవరు కడతారన్నాడు? జ్ఞానవంతురాలు
తన ఇల్లు కట్టును అన్నాడు. మీరందరూ జ్ఞానవంతులు. అబ్బో, డబల్ ఎక్కువైపోతుంది మీకు జ్ఞానం. ఏమండి, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. 3 రాళ్ళు ఏం చేద్దే? తన చేతులతో తన ఇల్లు తానే ఏం చేసుకుంటుంది? నీ ఇల్లును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఇద్దరి మధ్య ఉన్న నిబంధన దేవునితో చేసిన నిబంధన. ఆ నిబంధనను ఏం చేస్తారండి? మర్చిపోతారండి. ఎవరండి వీళ్ళు? తిరిగిపోతుంది. ఎన్ని చెప్పానండి? 7వ సంగతి ఏంటంటే, భక్తిహీనులై ఎదుటి వారిని పడద్రోయినదే వారికి నిద్ర రాదట. అబ్బో, ఎదుటోళ్ళని పడదోసే వరకు కూడా వీళ్ళకి ఏం రాదట? నిద్ర రాదు. అంటే వీళ్ళు తెల్లవాళ్ళు అలాగే ఉంటారు. దేనికి? ఇంకా ఆవిడికి రాలేదంటే, ఇంకా ఆవిడ పడలేదంటే, ఇంకా ఆవిడకి ఇబ్బంది జరగదు, ఇలాగ అనుకుంటారా? 4వ అధ్యాయం సామెతల గ్రంథము 4వ అధ్యాయము. ఎక్కడ అన్ని చదవటానికి టైం సరిపోదు కాబట్టి 16కి వచ్చేస్తాం. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిదే వారికి ఏం రాదండి. అబ్బా, ఎన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా ఏం రాదు వాళ్ళకి. ఎందుకని? ఆవిడ ఇంకా ఎడుతలేదేంటి, ఆవిడ ఇంకా పడతలేదేంటి, నా ప్లాన్ ఏం అవ్వట్లేదేంటి. ఎదుటి వాళ్ళని పడద్రోయిందే నిద్ర రాదటండి. ఎందుకు? వాళ్ళు పడిపోతే నీకేమో లాభమా? ఏమండి, వాళ్ళు పడిపోవాలని ఎందుకు కోరుకోవాలి? అసలు క్రైస్తవులుగా మనం అసలు ఆ సంగతే మన మనసులో ఉండకూడదండి. నిద్ర రాదంట. మీకు నిద్ర రాని రాత్రులు ఎప్పుడైనా గడిపారా? గడుపుతారు. ఏ విషయంలో గడుపుతారు? ఏదో ఇంట్లో సమస్య ఉంటుంది. ఎదుటి వాళ్ళ విషయంలో మనకు నిద్ర రాకోకుండా గడపడం అంటే అప్పుడు మన యజమాని ఎవరవుతారు? మనం ఏ జాబితాలోకి వెళ్ళిపోతాం? రాత్రంతా నిద్ర అట్లేదంట ఒక ఆయనకి. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏమండి, సాయంత్రం ఎన్నింటికి నుంచి 6 కానీ తిప్పుతానే ఉన్నారు కదా. దాదాపు ఈ జడ్జిమెంట్లన్నీ అయ్యేటప్పటికి ఏమైపోయింది? ఇంకా ఎలగలేదు అనుకుంటా మీకే. ఈ జడ్జిమెంట్లన్నీ అయ్యేటప్పటికి ఏమైపోయింది? తెల్లారిపోయింది. పాపం మా కుర్రోడికి రాత్రంతా ఏం లేదండి, నిద్ర లేదు. అప్పటికే అంతకుముందే కొండకెళ్ళి ఏం చేసుకున్నాడు? ప్రార్థన చేసుకున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయి, చూసారండి, ఈ జడ్జిమెంట్లన్నీ అయ్యేటప్పటికి ఏమైందంట? తెల్లారి. మొట్టమొదటి ఎక్కడ తీసుకెళ్లారు తెలుసా? అర్ధరాత్రి ఆయన బంధించారండి. మొట్టమొదటి అన్న ఇంటికి తీసుకెళ్లారండి. ఎక్కడికే? అన్న ఇంటికి తీసుకెళ్ళారు. తర్వాత కైప ఇంటికి తీసుకెళ్లారండి. కైప అంటే అప్పటికి అతను రిటైర్డ్ అయిపోయాడు, మాజీ అధ్యక్షుడు. తర్వాత సన్హెడ్రిన్ సభకి తీసుకెళ్లారు, అంటే మహాసభకి తీసుకెళ్లారు. తర్వాత పిలాతు దగ్గర తీసుకెళ్లారు. తర్వాత హేరోదు దగ్గర తీసుకొచ్చారు. చివరగా మళ్ళీ ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు? పిలాతు దగ్గర తీసుకొచ్చారు. అంటే ఇలా తిప్పుతానే ఉన్నారండి. తెల్లవాళ్ళు ఏసుకేం లేదండి. ఈయనకి నిద్ర లేదు. ఈయన ఎప్పుడు శిక్ష పడద్దా అని ఎదురు చూసేవాళ్ళు కూడా ఏమి లేదు. ఎందుకండి? మహానుభావుడు ఇక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలా. మన కోసమే ఆయన నిద్రలేని రాత్రి గడిపాడు. ఇక్కడ మీకు మాట గుర్తొత్తలేదా? ఇశ్రాయేలీలను కాపాడువాడు ఉన్నాడు. మనం హాయిగా నిద్రపోతాం, కానీ ఆయనకి తెల్లవారులు ఏం లేదు మనకు రక్షణ ఉండటానికి. పిల్లల్ని, చంటి పిల్లల్ని కాపాడేటప్పుడు చూడండి, తెల్లవారులు తల్లులకి ఏముండదు, ఒక్కోసారి నిద్ర ఉండదండి. రేపొద్దున్న మన మీద వాళ్ళు ఏం చేస్తారు? తిరగబడతారు. ప్రేమైన దేవుని వారలారా, నిద్ర. భక్తిహీనులు ఎలా ఉంటారో తెలుసా?
ఎదుటి వాళ్ళకి పడద్రోసే వరకు కూడా వీళ్ళకి ఏం పట్టదండి. ఫరో ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏం చేయించేసాడు? చంపి. నిర్మాకాండలో చదువుతారు మీరు. నిద్ర పట్టదండి వాడికి. ఎందుకంటే ఆ 2 సంవత్సరాల లోపు అందరూ కూడా ఉండకూడదు అనుకున్నాడు. అంతే. కఠినమైనటువంటివి ఏమండి. ఇంకా ముందుకు సాగుదాం. ఎన్ని చెప్పానండి? 8వది, వారి కనురెప్పలంట ఇటు అటు చూస్తూ కుడి ఎడమలకు తిరుగుతాయి అంటండి. 4:25 ఉంది చూడండి. సామెతల గ్రంథం 4:25 అంట చూడండి అమ్మా. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు, అదే అండి, కనురెప్పలు ఎలా ఉండాలంట? ఇటు అటు చూస్తూ కుడి ఎడమలకు తిరగకూడదంటే. అలా తిరుగుతున్నారంటే ఎవరి జాబితా ఇది? అపవాది. అటు ఇటు తిరుగుతారు కనురెప్పలతో మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు కదా, సై చేస్తున్నాయి కనురెప్పలతో చూసేవాళ్ళు. అలా ఉండవద్దు అంటున్నాడు ఏమండి. కనురెప్పలు ఇటు అటు చూస్తూ, అటు ఇటు చూస్తూ అండి. మన విరోధులు వస్తున్నారనుకోండి, అలా ఏం చేస్తూ ఉంటారు? చూస్తాను. అటు నుంచి అలా వస్తున్నారనుకోండి, మీరందరూ ఇక్కడ సిట్టింగ్ వేసారనుకోండి, అంటే కూర్చున్నారనుకోండి, వచ్చేస్తున్నారని వెంటనే అందరూ ఏమైపోతారా? ఎలర్ట్ అయిపోతారు. పాస్టర్ గారు వస్తున్నారు, లేకపోతే మన సహోదరుడు వస్తున్నాడు, యవనస్తులు వస్తున్నారు, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు వస్తే ఒకలాగా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్, మీకు ఇష్టం రాని వాళ్ళు వస్తే, ఇష్టం లేని వాళ్ళు వస్తే ఎలా పడతాయి? మనుషులం కదండి. కొన్ని లోపాలు లేకపోలేదు. వాటన్నిటిని ఏం చేసుకోవాలి? వాక్యం విన్నప్పుడు సరి చేసుకోవాల్సిన అవసరం. ప్రభువుకి నా జీవితంలో ఇటువంటి లక్షణం ఉంటే విడిచిపెట్టుకోండి అండి. 7వ అధ్యాయం సామెతల్లోనే ఉన్నారా? 7వ వచనం చదవండి. యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు అక్కడ నాకు కానీ బుద్ధి లేని పడుచువారుగా ఉంటారు. పడుచోడే కానీ ఏముండదండి వీళ్ళకి, బుద్ధి ఉండదు. యవనస్తుడే కానీ బుద్ధి ఉండదండి. అంటే బుద్ధి లేదంటే చెప్పండి వీళ్ళు ఎవరి జాబితా? తిరిగిపోతుంది. అపవాది యొక్క లక్షణం కలిగినటువంటి మాటండి. 7వ అధ్యాయము 8. సంధ్య వేళ పొద్దు గుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ అన్నాడండి. అంటే చిమ్మ చీకటిలో జారస్త్రీ ఇంటి చుట్టూ తిరుగుతారండి. చిమ్మ చీకటిలో ఆ ఇంటి చుట్టూరు తిరుగుతారండి. ఈ మనకి అంత జస్ట్ తెలుసుకుంటానికే ఈ లక్షణాలు మనలో ఉండటానికి ఏమాత్రం ఉంది. 7వ అధ్యాయం 10వ వచనం మటుకు ఆలోచన చేయాలి. వేసుకునినా అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు భయం లేకుండా స్వేచ్ఛగా తిరుగుతారండి. అసలు భయం ఉండదండి. దేవుడి భయం ఉండదు, చీకటి భయం ఉండదు, పాముల భయం ఉండదు, ఏమండి, మనుషుల భయం ఉండదు. అసలు దేవుడు నరులను ఆశీర్వదించాలంటానికి ఒక కండిషన్ పెడతాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఎలాగూ, అంటే దేవుని అంటే భయం ఉండాలంటున్నాడు, దేవుడు అంటే భక్తి ఉండాలంటున్నాడు. అసలు భయం లేదంట వీళ్ళకి. భయం లేకుండా తిరుగుతారు, చెమ్మ చీకట్లో తిరుగుతారు, ఎటు పడితే అక్కడ తిరుగుతారు, జాస్త్రి ఇంటి చుట్టూ తిరుగుతారు అన్నమాట అండి. ఏమండి, పాదాలు ఇంట నిలవు అంటండి. 7వ అధ్యాయము 11 అంట. అదిగోండి, ఆవిడ పాదాలు ఎక్కడుండవు? ఇంటుండవు. ఒకప్పుడు ఇంటి దగ్గర ఉంటాయి, అంతే. ప్రతి సందు దగ్గర కూడా తిరుగుతూనే ఉంటారట. ఇక్కడ కనపడతారు, అక్కడ కనపడతారు. ప్రారంభంలో మనం చదివాం, వెంటనే భూమి మీదకి వస్తాడు, క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? పర్లోకి వెళ్ళిపోయాడు. ఎలాగ వెళ్ళిపోయాడండి? ఆడి వాహనం ఏది? గాల్లో ఎంత వేగంగా వెళ్ళిపోతాయండి. వైరస్ అనేవి ఎలా వస్తాయి? గాలి ద్వారా ఎంత స్పీడ్గా వచ్చేస్తాయో. అవి రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆ వైరస్లతో పాటు ఈడు కూడా రాకుండా ఉంటే బాగుండు. కానీ ఈడు వస్తాడు. ఎప్పుడు దాకా వస్తాడో తెలుసా? అపవాది ఎప్పుడు దాకా వస్తాడు?
ఈ సృష్టి అంతమయ్యే వరకు కూడా వాడి డ్యూటీ వాడు చేస్తూనే ఉంటాడు. వాడి శక్తి, చాలా శక్తి ఉంది వాడి దగ్గర. కాకపోతే మనోళ్ళకి తెలియక చిన్ని తాయెత్తు కడతారు. అంత పెద్ద దెయ్యానికి ఎంత కడతారో ఇది ఇంత చిన్న తాయెత్తుకి వెళ్ళిపోతాడు, తెలియదు వీళ్ళకే. అదేదో పవర్ ఉందనుకుంటున్నారు మీరు. ఏమండి, ఏం వెళ్దండి అసలు. ఆడికి అందులో అసలు అంత పవర్ ఏముంటుంది అనుకుంటున్నారు మీరు. ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు ఈ గ్రంథం మనకి కొన్ని వచనాలు అయితే వచ్చు, అపవాదికి అన్ని వచనాలు వచ్చు. ఎంత జ్ఞానం కలిగినాడు. యేసు ప్రభువుని కూడా వాక్యంతోనే కోట్ చేసేవాడు. ప్రతిదీ కూడా వాక్యంతోనే, ఫలానా చోట ఇలా రాయబడింది కదా, ఫలానా చోట ఇలా రాయబడింది కదా అనేవాడు. అంటే వాడికి మొత్తం ధర్మశాస్త్రం అంతా, గ్రంథం అంతా ఏం తెలుసు, కంఠస్థం వచ్చేసి, ఎక్కడ ఏ వాక్యం ఉపయోగించాలో తెలుసు, మనల్ని ఎలా బోల్తా కొట్టాలో తెలుసు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఈ 3 ఏ దినంలో ఉపయోగించాడు, అదే 3 ఎవరి దగ్గర ఉపయోగించాడు, యేసు దగ్గర కూడా ఉపయోగించాడు. ఏ దినంలో ఆళ్ళ పడిపోయారు, కానీ యేసు మాత్రం పడలేదండి. అపవాది యొక్క లక్షణాలు ఇదొక లక్షణమండి. ఈరోజు మనం నేర్చుకుంటున్నామండి. ఏండి, పదాలంటే ఇంటర్నెట్లో ప్రతి సందు దగ్గర కనపడతారట అండి. ఇంకో మాట చెప్పాలంటే 7వ అధ్యాయం 13వ వచనంలో సిగ్గు లేకుండా తిరుగుతారట. అప్పుడప్పుడు అంటారు, నీకు సిగ్గు రావట్లేదురా అంటారు. అమ్మాయి నీకు సిగ్గు లేదంటారు. తరచు తిరుగుతూ ఉంటే ఏమంటారండి, సిగ్గు లేకుండా తిరుగుతారంటండి. 7వ అధ్యాయం 21వ వచనంలో ఏముందో చూడండి. ఇది ఎలా ఉంటుంది నాకు తెలదాం. ఏం చేస్తారంటే వీళ్ళు లాలన మాటలంట, అంటే లాలించి మాట్లాడతారన్నమాట అండి. ఆ మాటలకు ఏమైపోవాలి ఎవరైనా కానీ, లాలన మాటలకు ఏమైపోతారండి, లాలించి మాట్లాడే వాళ్ళు ఉంటారు లోకం. మీ అందరికీ ఒక సందర్భం తెలుసు. సంసోను బలం ఎక్కడుందో లాలించి అడిగితే ఏం చేశాడు, చెప్పేశాడు. పైగా ఏడ్చిదట, నేనంటే నీకు ప్రేమ లేదా, నేనంటే నీకు ప్రేమ లేదా అనేది. విసుగుపోయి చావగోరెను. ఒక్కొక్కసారి ఆడవాళ్ళు ఇసుకించేస్తారు మగవాళ్ళు. ఇంక ఇసుకించేసి అప్పుడు ఏమనుకుంటా తెలుసు, ఇంకా సత్యనయం అనుకుంటాడు. విసిగించకుండే. నా మాట అబద్ధమా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ఎన్నో వచ్చును అమ్మా? 19, 16 చూడు. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచుందనన్న. చూసారా, రోజు మాటల చేత టార్చర్ పెట్టేస్తుంటే ఏమనుకున్నాడంట, ఇంకా ఈవిడితో పడికంటే చెప్పండి, అక్కడ ఉన్నమాట చెప్పండి ఏమవుద్ది. అప్పుడప్పుడు అంటారు, రే నీకు ఇప్పుడు సాగు వస్తుంది అన్నది ఒక ఆవిడ, చచ్చిపోయాక నా దేవుడు చచ్చిపోడు అంటుంది. మరి నువ్వే కదా అన్నావు. కనుక క్రైస్తవులు అయినటువంటి మీరు, నేను, మనందరం మన నోట ఏదన్నా ఒక మాట వచ్చిందని దేవుడు ఆమెను అన్నాడు అనుకోండి, తర్వాత ఎంతైనా మనం బాధపడాలి. ప్రియమైన దేవుని వల్ల లాలన మాటలు మాట్లాడతారండి. చివరగా మాట చెప్పి నేను ముగిస్తాను. చివరగా ఏంటంటే, తప్పు చేసి నేనే పాపమో ఎరగనంటారట. తప్పు చేస్తారో, చేసిన తర్వాత ఏమంటారంట, అబ్బాయి నేను అసలు ఏ పాపం. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం. జారుని యొక్క చర్యను నట్టిదే, అది తిని నోరు, అదిగోండి నోరు తుడిసేసుకునంట, నేను ఏ దోషము అసలు నాకేం తెలవదు అంటదట. లోకంలో ఉంటారు ఇటువంటి వాళ్ళు. అమ్మ నా మాటలు వింటున్నారా మీరందరూ? లోకంలో ఉంటారా ఉండరండి. అసలు నాకు ఏ దోషం తెలియదండి, చేసిందల్లా చేసేసారు. చేసేసి మళ్ళీ ఏమంటారు, అసలు నాకు ఏ పాపం తెలియదు అంటున్నారంటే ఈరోజు పాఠాన్ని బట్టి ఎవరి లక్షణం అది? అపవాది లక్షణం. ఆహారం కొరకు ఏం పడుతూ ఉంటారండి,
ఆతృత పడుతుంటారు. ఇంటి పెద్దల యొక్క అనుమతి లేకుండా ఏం చేస్తూ ఉంటారండి? తిరుగుతూ ఉంటారు. జీవ మార్గాన్ని ఏం చేయరు? విచారింపరు. వారి పాదాలు ఒక చోట ఉండవు. భర్తను విడిచిపెడతారు, బంధాలను కూడా విడిచిపెట్టేస్తారు. దేవుని నిబంధన ఏం చేస్తారు? మర్చిపోతారు. భక్తిహీనుల ఎదుటి వారిని పడద్రోయింది వాళ్ళకేమి రాదు? నిద్ర రాదు. కనురెప్పలు ఇటు అటు చూస్తుంటారు. బుద్ధి లేనిగా పడుచువారు కానీ బుద్ధి లేని వాళ్ళుగా ఉంటారు. చిమ్మ చీకట్లో జారస్త్రీ ఇంటి చుట్టూ తిరుగుతారండి. భయం లేకుండా ఎలా ఉంటారు? స్వేచ్ఛ, స్వతంత్రం. నేను ఇందాక ప్రారంభంలో అన్నానే, స్వేచ్ఛ ఇచ్చి దేవుడు కొంత రిస్క్ పడ్డాడు. మొదటి నుంచి కూడా స్వేచ్ఛ ఇవ్వలేదు అనుకోండి పిల్లలకి, వాళ్ళు ఎలా ఉంటారండి? అంతే. స్వేచ్ఛ పోనేలేని స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుందో తెలుసు కదా, చాలా ప్రమాదం అవుతుంది. స్వేచ్ఛ ఇవ్వకూడదండి. పాదాలు ఇంట నిలవండి, ప్రతి సందు దగ్గర ఉంటాయండి. సిగ్గు లేకుండా తిరుగుతారండి. లాలించి ఏం చేస్తారు? లాలించి మాట్లాడు. చివరగా ఏం చూస్తామండి? తప్పు చేసి నేను ఏ పాపమో ఎరగనంటారు. ఇవన్నీ ఎవరి లక్షణాలండి? మనం ఇటువంటి లక్షణాలు ఏ లేకోకుండా మంచి లక్షణాలు కలిగి దేవుని పిల్లలుగా బ్రతుకుతూ దేవుని చిత్తానికి లోబడి దీవెనలు పొందాలని మాటలో నన్ను హెచ్చరించుకుంటూ వీళ్ళందరికీ హెచ్చరిస్తూ ఇద్దరు ముస్లిం అందరూ వందనాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అపవాది యొక్క స్వభావము, తిరుగుబోతుతనం, ఇది అపవాదికి లక్షణం తండ్రి. ఒకవేళ ఎటువంటి లక్షణాలు క్రైస్తవుల్లో ఉండకూడదని, ఉంటే వాటిని విడిచిపెట్టుకోవాలని మీ లేఖనం ద్వారా మాకు హెచ్చరిక చేశారు. ఈ మాటలు నీరుకట్టి ఫలింపచేయండి. దయగల తండ్రి, మిగతా సమ్మేళకరంగా మార్చండి. మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.